ఊరెళ్ళిపోతా మామా ఊరెళ్ళిపోతా మామా. వీడేంది మేడం అటు ఇటు తిరుగుతుండు? పాపం గుడ్డోడు ఉన్నట్టున్నాడు మేడం. టెల్ మీ యువర్ బయోడేటా. మేడం నా దగ్గర బయోడేటా లేదు కానీ జియో డేటా ఉంది. షో మీ యువర్ సర్టిఫికేట్స్. లేదు తూచు నేనే ఫస్ట్ కొట్టినా. ఏం పిల్లమేమన్నా పని చేస్తానా? ఇంటి మీద వాడి తినుకుంటుంటున్నావా? ఇంటి మీద వాడు ఎందుకు తింటానే, ఇంట్లో కూర్చొని తింటానా. చెప్పు ఇవే కాలే మాటలు మాట్లాడద్దు అంటున్నా. అయ్యో ఏడాగాదింది. ఇయే బతకాలు కొట్టి వరకు లగ్గం చేస్తే ఇద్దరు ఉడుదురు. ఇంకేం రోజులు తింటావు అన్న? పని చేసుకుంటా మీ అయ్యవాకు ఆసరా అయితే అయిపోతుంది కదా. మాసాలతి అందరు చెప్పేటోళ్ళు అయ్యారు. ఇవన్నీ ఇని చెవులు పోతాయి. అరే మళ్ళా కరోనా హాలిడేస్ వచ్చినాయి కదా, ఈ హాలిడేస్లో ఏం చేద్దాంరా? అరే ఒక పని చేద్దాం. ఏం చేద్దాంరా? అరే సంక్రాంతికి సకినాలు చేసిరు కారా, అవి తినుకుంటే ఎరుగుదాం. అరే నీకు మానం పెట్టలేరా దేవుడు? పెట్టినాక మంచిగా ఉండు కానీ నువ్వు నడింట్లో కూర్చొని పంది లెక్క తిన్నప్పుడు లేదా? అరే మా అంటే పెద్ద గిలాసడు ఛాయ్ పోసుకుని 4 కారపూసలు వేసుకుని తింటా, కానీ ఛాయ్లా అప్పాలు వేసుకుని తింటే మస్తు ఉంటదిరా. ఉంటది ఎప్పుడు తినుకుంటుండుడేనా? ఏమన్నా పని పాటనా అయిందా? బాగైందా? గాడిది ఉండరు, ఏమన్నా పని చేసుకుంటే ఏమైతుంది? బబ్బుల్ నావుడు కాదు నువ్వు. ఫస్ట్ నీ కొడుకు అనిపో. నీ కొడుకు తిరుగుతున్నాడు ఆ ఊరి మీద కుక్కర్ లెక్క. నాతో నాగబట్టు అయితే నువ్వు నాగబట్టు ఆడు మీ సోపతి బట్టి నాశనం అయ్యిండు. రేపు జేసీబీ తీసుకొచ్చి గద్దె తీస్తాగుంటు. మాది పిత్తావా అని ఫస్ట్ మాకు కాదు నీతులు చెప్పుడు, నీ కొడుకు చెప్పుపో. చెప్తారా? మీ సంగతి చెప్తా, అని సంగతి చెప్తా. అరే ఇదేంద్రా పొద్దున పొద్దున మనది కలిగింది. ఇవన్నీ కామన్రా మనకు. ఏంద్రా పసిగరాల ఎందుకు తిట్టుకుంటూ పోతుంది? అరే మనం ఏం పని చేస్తలేమాటరా, మనం చేయబట్టే వాళ్ళ కొడుకు ఆగమైందట, అందుకే అది తిట్టుకుంటా పోతుంది. అరే రాంగ కూడా నన్ను ఒకటి తిట్టిండ్రా. ఏదైనా పని చేస్తేంది నేను లగ్గం చేసుకుంటానట, ఇప్పటి వరకు 2 పుట్టినట, అట్లా తిట్టింది నన్ను. అరే మనల్ని అందరు తిడతారా, మరి ఏమైనా చేద్దామారా? అరే సప్పుడేక ఊరు విడిచిపెట్టి పీకుదామారా? అరే మనోళ్ళు ఎల్లగొట్టక ముందే వీగుదామారా? అరే అది కాదురా, దేశం పోదామా అంటానా. అరే మస్తు చెప్పినవురా. ఇక మనకు ఊరంతో ఎవ్వంతో అవసరం లేదురా, చక్కగా పోదాం. కానీ ఎట్లా పోదాంరా? అరే మొన్న తిరుమలేసాడు పోయొచ్చిండ్రా, వాడిని అడుగుదాంరా, మనకు అన్ని తెలుసుంటాయి. అరే మనకి ఫోన్ చేసి రమ్మని చెప్పరా, మొత్తం డీటెయిల్స్ అడుగుదాం. అరే రారా, అరే రారా, ఫోన్ చేయ ఫస్ట్. అరే తిరుమలేసిగా ఏడున్నావురా? ఈ నర్సకోల గద్దె కాడికి రా, కొంచెం పని ఉన్నది. ఎందుకో రమ్మన్నారు. అరే మేము దేశం పోవాలరా, ఎట్లా చెప్పవారా? అరే బ్రోకర్ల ద్వారా అయితే ఓకూర్రా, ఇక్కడ పని చెప్తారు, అక్కడ వేయడానికి ఇంకోటి ఉంటది. అరే బ్రోకర్ల ద్వారా పోకపోతే మరి ఎట్లా పోతారా? ఎవరి ద్వారా ఇట్లా పోతారు కావచ్చు. నీ ముఖం కాదు ఎట్లా పోతావు? అరే నువ్వు చెప్పురా. అరే ఇంటర్వ్యూలు పడతాయిరా, అందులో సెలెక్ట్ అయితే మీరు అందరు పోవచ్చు. మరి ఇప్పుడు ఏమైనా ఉన్నాయారా ఇంటర్వ్యూలు? అరే ఇప్పుడైతే ఏం లేవురా, 1 నెల వరకు ఉంటాయి, అప్పుడు చెప్తా, మీరు ఓరు. సరేరా, మరి ఇంటర్వ్యూకి ఎట్లా అటెండ్ కావాలరా? అరే మంచిగా రెడీ అయ్యి ఇనిషియేట్ వేసుకొని పోవాలి, కొంచెం ఆయన ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. అరే మీ అందరికి వచ్చారా? అరే అచ్చురా, చిన్నప్పుడు మస్తు చదువుకున్నావు ఏబిసిడీలు, ఏమంటారా? అరే ఏబిసిడీలు చిన్న పోరాలు కూడా వస్తాయి కానీ ఇంగ్లీష్ మాట్లాడచ్చా అని అంటాను. కొంచెం కొంచెం ఇంగ్లీష్ కూడా వచ్చురా. అరే ఇట్లా వస్తే చాలు, అక్కడ కొన్ని ఇంగ్లీష్లో అడుగుతారు, అవి చెప్తే మీరు సెలెక్ట్ అవుతారు. అరే అవన్నీ మేము చూసుకుంటావరా, ఇంటర్వ్యూలు ఎప్పుడు పడతాయో చెప్పు చాలు. అరే పడ్డప్పుడు చెప్తా, నాకు కొంచెం పని ఉన్నది మరి. అరే దేశం పోయి మనం మస్తు సంపాయాలరా, మన విద్యులు అందరికి బుద్ధి చెప్పాలరా. అంతేరా, అయ్యో ఓడేరా, ఇంకో 10 రోజులు అయితే ఉంటే బాగా ఇబ్బంది అవుతుంది. ఒక్క విషయం రాగురా, నేను మళ్ళీ ఫోన్ చేస్తా నీకు. హలో ఎడున్నారా? ఈ నిజామాబాద్లో ఇంటర్వ్యూలు పడ్డాయి సెక్యూరిటీ గార్డ్, వెళ్ళరు మరి.
సరే రా పోదాం. హలో అరే శ్రీకాంత్ ఇంటర్వ్యూ చేసేది ఇద్దరు అమ్మాయిలే కొద్దిగా జాగ్రత్త. ఏంది అమ్మాయిలా? డ్రెస్ చేంజ్. ఏమున్నవురా దెబ్బక్ ఫ్లాట్ దుబాయ్ చెక్కేసుడే. ఊరెళ్ళిపోతా మామా ఊరెళ్ళిపోతా మామా స్టైలే ఎలా ఎదిగానే నీ అంతలా వెంకీ ఊళ్ళకెళ్ళి దగ్గపోతున్నావురా? Who are you? Hey Pantul, you. I'm going to Dubai, not Denkapoudu. ఓకేనా? అడుగు దుబాయ్ పోవడం అంటే ఇట్లా జగిత్ర ఈజీ అనుకుంటా అండి. ఏంది ఏందిరా గింత ఘోరంగా రెడీ అయినావు? చూసుకొని ఇంటర్వ్యూ చేసేది నువ్వేనా? ఏంది? ఏ చల్ నేను కాదురా ఇంటర్వ్యూ చేసేది ఇద్దరు అమ్మాయిలట్రా. అదేంట్రా డిస్కవరీ ఛానల్లో కప్పలలా నోరు తెరిచారండి. అవునరా మీరు ఇంటర్వ్యూ పాస్ అయ్యి దేశం పోతురవచ్చు, నేను మాత్రం వాళ్ళని ఫ్లాడ్ చేసి దేశం పోతా. అయినా ఈ కోట్ ఎక్కడిదిరా? అరే ఇది మళ్ళీ కానీ మారువెళ్ళి డ్రెస్ రా, వాడు అడగంగా ఇచ్చిండ్రా. ఓహో వాందడికి వచ్చినావా? అరే వాంది అడికొచ్చినా గానీ అయినా వెంకీ నువ్వేంద్రా మొత్తం ముళ్ళే మూడు చదువుకుని వస్తున్నావు. అరే నేను ఎట్లయినా పాస్ అవుతారా, అందుకే మూట ముళ్ళ చదువుకొని వచ్చిన. అట్లాడైతే ఫ్లైట్ ఎక్కిపోతా. ఓ అయినా నువ్వేంద్రా మొత్తం డల్లుగా ఉన్నావు ఇన్నోసెంట్ గా. అరే నాకు రంది జరిగిందిరా. ఏం రందిరా? నాకు ఫ్లైట్ పడదురా. ఏం చేద్దామంటావు మరి? నీ ఫ్లైట్ వాడకుంటే నిమ్మకాయలు పట్టుకోపోదాం. సరే తరలే. అరే ఒకవేళ నిమ్మకాయలు పట్టుకపోయినా కానీ కక్కత్తే ఎట్లరా? ఇంట్లో పండాలి. అరే కక్కత్తే డ్రైవర్ మనోడేరా, ఆపు అందం. ఆపినాక కక్కేవు. మీ మొఖాలు రా మీ మొఖాలు. అదేమన్నా బస్ అనుకుంటున్నారా ఎడబడతాడు ఆపడానికి? ఫ్లైట్ రా ఎక్కినామంటే పీకుడే. ఇవరికి మస్తు లేట్ అవుతుంది, 2 అవుతుంది. మన తొందర ఓం పారి. మన బాత్రూమ్ వస్తే బాత్రూమ్ వస్తే లాగులు ఏరుకునే కానీ ఇవరకే లేట్ అవుతుంది. బాగా తక్కువ మంది వచ్చినట్టున్నారు. ఓ ఇంటర్వ్యూ కూడా జరుగుతుంది. అరే చెప్పలేదురా నీ ఆకలి అయితే తెచ్చుకున్నా. ఎప్పుడో పొద్దుగా వచ్చినా ఇప్పుడు వచ్చింది నా లైన్. నువ్వు తిండి కోసం పుట్టినట్టే ఉన్నావురా అయ్యా. ఓకే బాబు నీ సర్టిఫికేట్ చూపించు. మేడం మేడం సర్టిఫికేట్లా ఇంటికన్నా మర్చిపోయారు, రేపు రాగా పంపి తోలుతాడు. గవర్ని నడవై బాబు, సర్టిఫికేట్స్ ఉంటేనే సెలెక్ట్ చేస్తాం. అబ్బో మేడం మీ దండం పెడతా మేడం, ప్లీజ్ మేడం సెలెక్ట్ చేయండి మేడం. సచ్చి మీ కడుపులోనే ముడతా, సచ్చి మీ కడుపులోనే ముడతా. చెప్పు తగ్గుద్ది. ఏంది నా కడుపులో ఉడతావా? యు ఆర్ రిజెక్టెడ్. నెక్స్ట్ ఆట నేనేనట. అబ్బా తమ్ముడు తమ్ముడు ప్లీజ్ కూర్చో. ఏం కాదు నేను బయట తొందరనే వస్తా. నువ్వు అప్పలు తీసుకుంటున్నావు తమ్ముడు. మేడం వీడు అమాయకుని లెక్కున్నట్టున్నాడు కదా. వాడు ఎట్లుంటే ఏంది మేడం, మనకు కావాల్సింది వర్కర్స్. సరే గానీ మీరు ఫస్ట్ అయితే ఇంగ్లీష్లో అడుగు. సరే మేడం. ఏయ్ వాట్ ఆర్ యు డూయింగ్? నాకే తెలియదు మేడం, నాకే తెలియదు. సరే సరే నిన్నేమనం గానీ నువ్వు దేశం ఎందుకు పోవాలనుకుంటున్నావు? మేడం బాగా పైసలు సంపాదిద్దామని. ఓకే ఓకే మేడం అడుగుర్రి. ఓకే డు యు నో హిందీ ఆర్ ఇంగ్లీష్? మేడం తిన్నా. మీరు తిన్నారా? నాకు అర్థం కాలేదు. తిన్నా. మీరు తిన్నారా? అది ఇదా? మేడం అన్నది నీకు ఇంగ్లీష్ హిందీ వచ్చా అని. మేడం తేడా ఆతాయి.
అది తేడా తేడా కాదు, తోడా తోడా ఆతా హై. గదే మేడం మర్చిపోయినా. ఓకే ఓకే, షో మీ యువర్ సర్టిఫికేట్స్. అరే ఏంట్రా ఇది? లేదు తూచు, నేనే ఫస్ట్ కొట్టినా. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మేడం అయ్యో సారీ మేడం. ఇది రాముడు సీత ఆట కాదు, నీ సర్టిఫికేట్లు ఉంచు అంటాను. అయ్యో సారీ మేడం, తీసుకోండి. ఓకే, ఇప్పుడు నువ్వు ఏ ఇంటర్వ్యూకి వచ్చినావు? మేడం నేను సెక్యూరిటీ గార్డ్కి వచ్చిన. నాకు గాయంతి తెలియదా? అది సెక్రటరీ గార్డ్ కాదు, సెక్యూరిటీ గార్డ్. యు రిజెక్టెడ్. అరే మనోడు సెలెక్ట్ అయినట్టున్నారా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఐ యామ్ రిజెక్టెడ్. ఈడేంద్రా సెలెక్ట్ అయితే ఎవరాదా కానీ రిజెక్ట్ అయితే ఎవరుతాడు? అరే రిజెక్టెడ్ అంటే ఫెయిల్ అని అర్థం రా, అవులాగా. ఏంది రిజెక్టెడ్ అంటే ఫెయిల్ ఆరా? నేను మీతో రానారా దేశం? అవునరా, సెలెక్టెడ్ కు రిజెక్టెడ్ కు తేడా తెలియదు, ఇంకా దేశం పోతారా అటు. నెక్స్ట్ నేనే పోతారా? సరే రా, నా అప్పాలు చూసుకోరి, పోతా. సరే చూసుకుంటావరా? మీ మీద నాకు నమ్మకం లేదు, పట్టుకొని పోతా. ఈ అప్పాల కూడా ఎత్తుకపోతారా అని. అసలు మీరు దేశం ఎందుకు పోవాలనుకుంటున్నారు? అబ్బా మేడం, నా లెక్కన అక్కడ తెల్లగా ఉంటాడుగా, అలా చూడడానికి పోతా. ఎటు చేసిన సెలెక్ట్ చేయరు మేడం. నీ లెక్క తెల్లగా ఉండేటోళ్ళు అక్కడ ఉండర్రా, యుగాండలు ఉంటారు, అక్కడ పంపియాలా? మేడం యుగాండ వద్దు కానీ తెల్లగా ఉన్న అక్కడికి పంపి పోతా. పంపిస్తాం గానీ అప్పటి నుంచి ఏం తింటున్నావు బాబు? అప్పాలు తింటారా? ఎవ్వి అబ్బా నాకు కూడా. మంచిగా ఉండే. మేడం ఇప్పుడు మరి నా సంగతి? బాబు నువ్వు సెలెక్టెడ్. సెలెక్టెడా? ఏ బాబు కుర్చీ. సారీ మేడం. నేను సెలెక్టెడ్ అయినా. అరే గీడు సెలెక్ట్ అవ్వడేంద్రా? అప్పాలు ఇచ్చినా గమ్మిన. అప్పాలు మంచిగా ఉన్నాయట, అప్పాలకు సెలెక్ట్ చేసిర్రు. అప్పాలకి సెలెక్ట్ అరా? అరే నేను అట్లయితే సంచి పట్టుకొచ్చురా. అవురా, అన్నా నువ్వు నేను మళ్ళీ పోతా. అరే ఇదే మంచి ఛాన్స్ రా, ఆలోపు నువ్వు. ఓకేరా. అరే ఆల్ ద బెస్ట్ రా మామా. అరే ఈ లెక్కనారా, నేను సెలెక్ట్ అయ్యేస్తా చూడు. అవుతాయి మేడం తొందరగా టికెట్ ఇచ్చేసండి, నేను ఫ్లైట్ టైం అయితే వెళ్ళిపోతా. నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ గానే నీకు టికెట్ ఇవ్వమంటావా? ఎలాగో సెలెక్ట్ అయితే మేడం, నాకు ఇంటర్వ్యూ ఎందుకు? మాకు కావాలి ఇంటర్వ్యూ. కూసో, మేము అడిగిన దానికి సమాధానం చెప్పు. ఓకే మేడం, మీరు ఏమన్నా అడగండి, నేను చెప్పేస్తా. మేడం వీడు బాగా ఓరేస్తాడు, వీడిని ఒత్తుర్రి. అయ్యో ఏంది మేడం, అతన్ని అట్లొత్తుతుర్రు? మీరే కదా మేడం మొత్తం అన్నారు. మేడం నేను అన్నది అతన్ని ఒత్తుమనలేదు, క్వశ్చన్స్ గట్టిగా అడుగుర్రే అన్నా. ఓ అట్లనా, ఓకే మేడం. సారీ. ఏ పర్లేదు మేడం, ఇవరక మెడ నొప్పి ఉండే, ఇప్పుడు సెట్ అయింది. ఓకే, టెల్ మీ యువర్ బయోడేటా. మేడం నా దగ్గర బయోడేటా లేదు కానీ జియో డేటా ఉంది. హాస్పిటల్ అందిస్తా, కనెక్ట్ చేసుకోరు. మేడం అనేది నీ పూర్తి వివరాలు చెప్పు మాని. అట్లనా మేడం? ఓకే సారీ. అరే మనోడు సెలెక్ట్ అయితట్టే ఉన్నారా, వాళ్ళు అడిగిన అన్నిటికీ సమాధానం చెప్తున్నట్టున్నాడు. ఏమో నాకైతే డౌటే, ఆయనకంత సీన్ లేదు. ఓకే, నువ్వు ఎక్కడి వరకు చదువుకున్నావు? మేడం డిగ్రీ వరకు చదివినా. హో గుడ్. డిగ్రీ ఎక్కడ చదివినావు? మేడం కాలేజీలోనే. ఎవరైనా కానీ కాలేజీలో చదువుతారు, బజార్లో చదవరు. నేను అన్నది నువ్వే కాలేజీలో చదివినావని. నేను ధర్మవరంలోని ఎస్విడిస్ కాలేజీలో చదువుకున్నా. ఓకే మేడం నేను సెలెక్టా, ఇక నేను దేశం పోవచ్చా? ఓకే వెళ్ళొచ్చు, కానీ నీ పాస్పోర్ట్ చూపించు. ఓ పాస్పోర్టా మేడం? ఎప్పుడు నా జేబులో పెట్టుకునే తిరుగుతా. ఇగో బస్ పాస్ ఇచ్చినావు, పాస్పోర్ట్ ఏది? ఇదే అది, నేను ఇదే చూపెట్టి బస్సులో ఫ్రీగా పోతా. నీ ముఖం ఇదేమన్నా బస్సు అనుకుంటానవా? ఫ్లైట్, విమానం ఇది జల్లదు పో. ఇదేంద్రా బ్యాగ్ వచ్చి బయట పడ్డది, ఈడేర్రా. అరే ఏమైందిరా, ఎంత స్పీడ్గా పోయినావో అంతే స్పీడ్గా బయటకు వచ్చినావు. అరే ఏదో పాస్పోర్ట్ అడిగిర్రా. మరి అడిగినాక చూపెట్టలేదా? అరే చూపెట్టిండ్రా ఇది. అరే ఇది బస్ పాస్ రా, నువ్వు నాకన్నా వేస్ట్ గాడి ఉన్నట్టున్నావు. అరే బస్ పాస్ కి పాస్పోర్ట్ కి తేడా తెలియదు, నువ్వు దేశం ఎట్లా పోతావురా కూట్లే. ఇప్పుడు చూడు నా స్టైల్తో వాళ్ళను వడగొట్టి నా పాస్పోర్ట్ తీసుకుని వాళ్ళతో జంప్ అవుతా. వీడేంది మేడం అటు ఇటు తిరుగుతుండు? పాపం గుడ్డోడు ఉన్నట్టున్నాడు మేడం. కుర్చేడుందో కనబడతలేదు కావచ్చు.
ఏ బాబు కుర్చీ ఇన్నే ఉంది, కూర్చో కూర్చో. మేడం నేను గుడ్డుని కాదు మేడం, స్టైల్ ఇది స్టైల్. బాబు వాట్ ఈస్ యువర్ నేమ్? మేడం నాకు ఇంకా పెళ్లి కాలే, ఐఎమ్ స్టిల్ బ్యాచులర్. ఏమడుగుతున్నాను వాడేం చెప్తున్నాడు? బాబు అంటే నీకు పుట్టిన బాబు కాదు, నీ పేరు. నా పేరు స్టైల్ గా చెప్పాలి, నా పేరు ఇస్త్రీకాంత్. ఇస్త్రీకాంత్. పొద్దున్న కుక్కలకి ఇప్పుడే చెడిపోయిన వాడు. ఇస్త్రీ పెట్టాం కాదు. ఓకే బాబు, నువ్వు దేశం పోయి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం లేదు మేడం, నాతో పాటు మిమ్మల్ని దేశం తీసుకుపోయి బర్రెలు కాపిస్తా. ఏంది బర్లా? అక్కడ బర్లు ఉండేగా. బర్రె లేకపోతే గొర్రెలు కాపిస్తా. వచ్చిన పైసలు ముగ్గురం మార్చుకుందాం. బోట్ మేడం ఇడు బాగా ఓరిస్తాడు, సంగతి చూద్దాం. అవుగాని మేడం మీ ఇద్దరికి పెళ్లి అయిందా? మేమిద్దరం పెళ్లి ఎందుకు చేసుకుంటాం? మేమిద్దరం లేడీస్ అయితే. నేను మీ ఇద్దరు అంటలేను, మీ ఇద్దరికి సపరేట్ పెళ్లి అయినా అంటన్నా. ఓ అలా అన్నావా? కాలే వీళ్ళిద్దరికి పెళ్లి కాలేదట. ఇలా ఎవరో ఒకరిని సెడి చేసుకొని దేశం జంపు కావాలి. నువ్వు దేశం పోతా అంటున్నావు గానీ నీ పాస్పోర్ట్ ఏది? అయ్యో మేడం మీరు అప్పటింది అడుగుతుందని చూస్తున్నా, నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. అరే వీడికి సెలెక్ట్ అవుతాడంట వారా? వానికి అంత సీన్ లేదు, వాని శకలు చూసి వాడిని ఎట్లా గిదుగుతాడో చూడు. అంతే అంటావా? అంతే. అరే మన ఇద్దరం సెలెక్ట్ కాలే, వాడు కూడా సెలెక్ట్ కావద్దురా. అవురా దేవుడా వాడు సెలెక్ట్ కావద్దు. మీ బతుకులు తేడా. మేడం సెలెక్టా? నీ ముఖం సెలెక్ట్. పాస్పోర్ట్ ఏమంటే పాస్బుక్ తెచ్చినావా? ఇంకా దేశం పోతాడట దేశం. ఇంకా మేడం చూడు అనుకుంటా అటు ఇటు స్టైల్ గా తిరుగుతా. అయ్యో ఈ పాస్బుక్ దీని గురించి మనకెందుకు కానీ మేడం మా ఊర్లో మంచి పిల్లగాడు ఉన్నాడు, పెళ్లి చేసుకుంటారా? ఉన్నారా? ఎవరు? లక్ష్మి. నేనే. ఓ నువ్వేనా? మేడం ఇతనేనాట? మేడం నేను అబ్బో మేడం నేను. ఇద్దరు వన్ ప్లీజ్ వన్. నేను మేడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయరి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట నొక్కడు మర్చిపోవద్దు.